ఎమ్మెల్సీ ఆయనతో మాట్లాడదాం. రవీంద్రరావు గారు 50 నిమిషాలు దాదాపు 18 ప్రశ్నలు కేసీఆర్ని అడిగారు. నిజంగానే కేసీఆర్కి నీటిపారుదల రంగంపై విశేష పరిజ్ఞానం ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మూమెంట్ మొదలుపెట్టిందే నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు ట్యాగ్ లైన్ 2001 నుంచి నీళ్లపైనే వర్క్ చేస్తున్నారు కేసీఆర్ కూడా, అందులో కూడా సందేహం లేదు. ఎందుకు అంటే కాళేశ్వరాన్ని నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పారు కేసీఆర్, నిర్మించారు. వాళ్ళ 2 పిల్లర్లు కుంగిపోవడం ఎన్నికల ముందే, అంతకుముందు కూడా సీపేజీ ఇష్యూలు రావడం, నిజంగానే ఏమైనా నాణ్యత లోపం ఉందా అనే ఒక అనుమానం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇప్పుడు కమిషన్ విచారణకు కేసీఆర్ స్వయంగా హాజరై వెళ్ళారు. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ అఫ్కోర్స్ సమాధానాలు చెప్పారు. ఏం జరగబోతుంది అనిపిస్తుంది? మీ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుందని మీరు భావిస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, మీకు టీవీ ప్రేక్షకులకు ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మనస్తత్వానికి తగిన ప్రక్రియ. గత కొద్ది రోజుల నుంచి ఆయన మాట్లాడుతున్నారు, ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన స్వభావం, ఆయన అంతర్గతంగా ఆయన ఆంతర్యంలో భాగమే ఇది. ఎన్నికల సందర్భంలో విచ్చలవిడిగా మాట్లాడారు, మేనిఫెస్టో తయారు చేశారు, హామీలు అట్లనే ఇచ్చారు. తర్వాత కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి పైన, గత ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. మీరు 2 విషయాలు, ఒకటి అధికారంలోకి వచ్చాక 2 అంశాల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని బదనాం చేసినారు. దాన్ని ఎక్కడొక్కడ ప్రక్రియ మొదలు పెట్టాలి కదా అని కమిషన్లు ఇస్తున్నారు. ఇక కమిషన్లు సాగదీస్తూ కాలం వెళ్లబుస్తున్నారు. రెండవది ఏంటి, వారికి తెలుసు ఎంత బడ్జెట్ ఉంది తెలుసు, ఈ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసు. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసే ముందు అవన్నీ కూడా అధ్యయనం చేస్తారు. అవన్నీ చేసి మేనిఫెస్టో తయారు చేసి హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు పరుస్తామన్న వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చాక అమలు పరచకుండా తూతు మంత్రంలాగా నడిపిస్తూ ఏమంటున్నారు, లెక్కల బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఇంత అప్పు చేసింది అనుకోలే, ఎవడు అప్పు పుట్టుతాం లేదు, కోసుక తింటారా, యాంచి తెమ్మంటారు, చేతులు ఎత్తేసిన విధానం. దాంట్లో నుంచి ఎట్లొస్తుండు ఆయనే ఆనందం. చూసారా, కుర్చీ గుంజుకున్నా నన్ను జైల్లో పెట్టిన అని జైల్లో పెడతా. సో కేసీఆర్ కమిషన్ దగ్గరికి, కోర్టుకి ఇచ్చిన, బోన్లకు ఇచ్చిన ఈ వికటాటాసము, ఈ ఆనందం, ఈ హామీలు, మేనిఫెస్టోలు, ఈ ప్రభుత్వ పనితీరు, ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ లా కనిపించడంలే, కప్పదాటు ధోరణి అని కనిపించడంలే, చేసిన అబద్ధ ప్రచారాన్ని ఎక్కడనో కాడ లాగి వెంట్రకమందం దొరికినా కూడా ఇరికించాలి, జైలు పంపించాలి, తన తృష్ణ తీరాలి అనేటువంటి కాంక్ష కనిపిస్తుంది తప్ప బాధ్యతాయుతమైన ప్రభుత్వం నడుపుతున్నట్టు కానీ, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చేస్తున్న కృషి కానీ, సంపదను సృష్టించి హామీలను అమలు పరచాలనే ప్రక్రియను గాలి కుదిరేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏముంటదండి కమిషన్ల నీటి తీరువ విధానం? కేసీఆర్ గారు ఎంతో గొప్ప ఆలోచన. మిషన్ కాకతీయ ద్వారా 50,000 చెర్లని పునర్నిర్మాణం చేశారు. వేలాది చెక్ డ్యాంలను కాలువల్లో, వాగులలో, ఏట్ల మీద, నదుల మీద నిర్మాణం చేశారు. మిషన్ భగీరథ నిర్మించారు 50,000 కోట్లతోటి తాగునీరుకి. హైదరాబాదు తాగునీరు, పరిశ్రమలకి నీరు అందించడం కోసం ఇదంతా అనుసంధానం ప్రక్రియ. మన దగ్గర కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, కృష్ణా నుంచి వచ్చే నీళ్లు తక్కువగా ఉంటాయి, గోదావరి నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్ది రోజుల్లోనే వరద రూపేణా వస్తాయి. ఆ కొద్ది సమయంలో రిజర్వాయర్లు నింపుకోవాలి, గోదావరిని రిజర్వాయర్ చేయాలి, నీటిని వేగవంతంగా ఆపుకోవాలి, భూగర్భ జలాన్ని పెంచుకోవాలి. అందుకనే చాలా రిజర్వాయర్ల నిర్మాణం అయింది. వందలాది టీఎంసీలను నిల్వ చేసుకునే విధంగా మనం రిజర్వాయర్ల నిర్మాణం చేసుకుని ల్యాండ్ ఎక్వైర్ చేసాం. యావత్తు గోదావరిని కూడా రిజర్వాయర్ గా మార్చి బ్యారేజీల నిర్మాణం చేసాం. ఇదంతా నీటి తీరువ విధానం. ఏది మిషన్ కాకతీయ కానీ, చెక్ డ్యాములు కానీ, మిషన్ భగీరథ కానీ, హైదరాబాద్కి నీరు కానీ, పరిశ్రమల నీరు కానీ, మొత్తం గోదావరి నీళ్ళని, సముద్రంలో కలిసే నీళ్ళని ఎట్లా వాడుకోవాలని చేసిన విధాన రూపకల్పనలో కీలకమైందే కాళేశ్వరం ప్రాజెక్ట్. కుంగింది ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు, దానికి
ఇంత రాద్ధాంతం ఉంటుందా? జీవితకాలం ఒక నేత నిర్మించలేని ప్రాజెక్ట్ అండి ఇది. ఒక ప్రభుత్వం మనకి 80 ఏళ్ళు అవుతుంది. ఈ కాంగ్రెస్ 48 ఏళ్ళు పరిపాలన చేసింది, 17 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసింది. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది రానండి. శ్రీశైలం కట్టారు, ఎంతకాలానికి కట్టారు? ఎకరం నీళ్ళ అదే కదా